వానాకాలం వచ్చినా వర్షాలు పడటంలే అనుకుంటే ఒకేసారి దంచి కొడుతున్నాయి. సూరన్న చాటు చాటుకు పోతున్నాడు, వానదేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఆకాశం అంతా నల్లగా మారి మొత్తం చల్లబడుతుంది. ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ పడినాయి, అసలు వాతావరణం వ్యవహారం ఏమేమి ఉన్నాయి అనేదంతా మనం ఒకసారి చూసొద్దాం పదండి. అబ్బా 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 ఏం వానలు మెల్లగా సులువు చేసి ఏకదం స్పీడ్ పెంచిండు వానదేవుడు. కొండకు తూట్లు పడ్డట్టే చేస్తున్నాడు. మొన్నటి దానక 1-2 గేర్ల మీదనే ఉండే గాని ఇక ఇప్పుడు 4వ గేర్ వేసి రువ్వడి పెంచిండు. ఓ దిక్కు నైరుతి ఋతుపవనాలు, ఇంకో దిక్కు సముద్రం మీదికెంచి వచ్చేటి గాలులు, అట్లా ఓటికోటి జత అయినాయి. అందుకే మొగులకు షిల్లులు పడ్డట్టే కొడుతున్నాయి వానలు. ఒక్క మనకాన్నే కాదు, దేశం మొత్తం గిదే కాతున్నది. ఇక అటు ఉత్తరంలోకి పోతే ఉరికిస్తున్నాయి వానలు. శానా దుక్కుల తెలంగాణక పడ్డ వానలకు చెరువులు కుంటలు శంగలిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గండ్లకెంచి జోరుగా గంధం బారినట్టే బారుతున్నాయి వరద నీళ్లు. రోడ్లన్నీ చెరువులైనాయి, కార్లన్నీ పడవలైనాయి. నీళ్ల మీద తెప్పలు తేలాడినట్టే తేలాడుతున్నాయి కార్లు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో ఏడ చూసినా చెరువులోనే కానొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ను వరదలు ఊపి పారేస్తున్నాయి అనుకో రాదులే. అట్ట మొత్తం 7 రాష్ట్రాలలో కలిపి ఏం తక్కువ 1,00,000 మంది దానిక తిండికి తిప్పలకి ఎడవాసిలాట. తినడానికి తిండి లేక, ఉందానికి జాగలేక కన్నమ్మ కష్టాలు పడుతులాట. ఇంతటితోనేమన్నా ఆగుతాయా అంటే అది కూడా ఏం కాదు, ఇంకో 2-3 రోజులు ఇట్టనే పడతాయట. ఇక అక్కడట్టుంటే ఇటు మన దిక్కు కూడా చల్లగాలులు చెవుల్లో చొరబడుతున్నాయి. మొగులంతా చల్లబడ్డది. ఇటు మన దిక్కు కూడా వచ్చే 2-3 రోజులు చినుకులు గట్టినే రాలుతాయి అంటున్నారు మొగుల ఆఫీసర్లు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందట. తెలంగాణ మొత్తం చినుకులు రాలేతట్టే ఉన్నదంటున్నారు. ఇక ఈ 4 రోజులు చిన్న చిన్న చినుకులే రాలుతాయట గాని ఆటంక జూన్ 4వ తారీఖుకి దంచి కొడతాయట. అందుకనే పబ్లిక్ జనంతా పైలంగా ఉండాలంటున్నారు ఆఫీసర్లు. అంతేకాదు ఊళ్ళల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతన్నలు ఈగింత పద్దిలంగా ఉండాలట. వానొక్కటే కాదట, గాలి, దుమ్ము, దుమారం, ఉరువులు, మెరుపులతోని పిడుగులు సుతరాలుతాయట. అందుకనే ఇగో అన్నలు జర పైలం, ఎందుకైనా మంచిది జర అదును చూసుకొని బయట తిరుగురి. ఏం చెప్తున్నా?